78 సంవత్సరాలు అయింది మనకి స్వతంత్రం వచ్చి. ఇప్పటికే డెవలపింగ్ కంట్రీ అనే అంటున్నారు. మరి ఇండియా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకా డెవలప్ అవ్వాలి. భారతీయుడు 1996 సినిమా చూడాలి, అందరూ మారాలి. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మనం మారాలి. ఇండియా బాగుపడాలంటే రాజకీయం మారాలి ఫస్ట్. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, 78 సంవత్సరాలు అయింది మనకి స్వతంత్రం వచ్చి. ఇప్పటికే డెవలపింగ్ కంట్రీ అనే అంటున్నారు. మరి ఇండియా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకా డెవలప్ అవ్వాలి. భారతీయుడు 1996 సినిమా చూడాలి, అందరూ మారాలి. 1996 చూస్తే సినిమా మారుతారా? ఆ సినిమా చూసి సొసైటీలో ఉన్న అందరు, సమాజంలో ప్రతి ఒక్కరు మారితేనే ఇంకా డెవలప్ అవుతుంది, మారుతుంది సమాజం. భారతీయ ట్రూ కూడా చూసారు కదా, ఏం మారారు? దానివల్ల మారడం ఏం లేదు. ఇంట్లో ఉన్న చచ్చిపోతారు. 1996 చూస్తేనే బాగుంటది. ఆ సినిమా చూస్తే మారిపోతారంటావు. మారడానికి ట్రై చేయాలి, ట్రై చేయాలి, చూసి మారాలి. అప్పుడే మన భారతదేశం డెవలప్మెంట్ అవుతుంది, లేదంటే డెవలప్ అవ్వదు. అన్న నువ్వేమంటావు? మరి ఎలా డెవలప్ అవుతుంటావు ఇండియా? ఇండియా ఇప్పుడు సేమ్ సినిమా ఉత్తరం సెట్ అయిపోతుంది. భారతీయుడు మీరు భలే ఉన్నారు కదా, సినిమా చూస్తే సెట్ అయిపోయింది అంటారు. ఇప్పుడు ఇండియా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇండియా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మనం మారాలి. మనం అంటే ఎలా మారాలి? మనం నిజాయితీగా ఉండాలి, స్వార్థానికి ఎగబడద్దు. మనం మారితే తర్వాత దేశం మారినట్టు. దేశం మారాలంటే మనం తప్పు చేసుకుంటే దేశం మారాలంటే ఏ దేశం మారదు. ఫస్ట్ మనం కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా దేశం అనేది లైన్ లోకి వస్తుంది. సూపర్ సార్, బాగా చెప్పారు. నమస్కారం అండి. నమస్కారం. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. మరి ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీ అని అంటున్నారు. ఇండియా బాగుపడాలంటే ఏం చేయాలి? ఇండియా బాగుపడాలంటే రాజకీయం మారాలి ఫస్ట్. రాజకీయం మారాలి. రాజకీయం మారితే సరిపోద్దా? సరిపోద్దా అంటే జనాలు కూడా మారాలి. జనాలు కూడా మారలేదు. అక్కడ బంగ్లాదేశ్ చూస్తున్నారు కదా, హిందూ ముస్లిం అని వాళ్ళకి నడుస్తా ఉంది. ఇక్కడ రాజకీయ పాలిటికల్ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండే, ఆయన అది చేసి ఇది చేస్తా వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నప్పుడు ఈయన మీద అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన వచ్చి మళ్ళీ ఆయన మీదనే అంటున్నాడు. అంటే వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుని జనాలను పిచ్చి పట్టడం తప్ప ఇంకా జనాలు మారితే కానీ మారుతుందండి. అంతే, జనాలు మారితే జనాలు మారితే మారుతుంది. ఇది జనాలు ఎట్లా మారుతారంటారు? మరి మారదాలంటే వాళ్ళు మారే ఛాన్స్ ఉందా? అసలు మారే ఛాన్స్ ఉందా అంటే ఎక్కువ శాతం జనాలు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కోసం ఎక్కువ వాళ్ళు ఇచ్చేసుకుంటారండి. అంటే నాది కావాలి, నేనే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి ఉంటాడు. కానీ మన దేశం బాగుండాలి, నేనున్న బస్తీ బాగుండాలి, నేను వెళ్ళే దారి బాగుండాలి, నేను రూల్స్ పాటించాలని ఎవరు పాటించుకోరు. వాళ్ళు ఇష్టారాజ్యంగా పోతారు. కాబట్టి కొంచెం రాజకీయంగా వాళ్ళు చేస్తారు, కానీ జనాలు కూడా మారితే బాగుంటుంది. అది మారుతుంది. ఫ్లాగ్ ఎందుకు ఎగరేసారు? ఎలా ఫ్లాగ్ ఎందుకు ఎగరేసారు అంటున్నా? జనాదం కదా, ఏంది జనాదం ఏం నినాదం? జనాదం జెండా వచ్చేదనుకో. జెండా వందనమా? ఓకే. మరి మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికీ కూడా ఇండియా డెవలప్ అవుతుంది, డెవలపింగ్ కంట్రీ అని అంటున్నారు. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకా కావాలి, ఇంకా చేయాలి. ఏం చేయాలి? అన్యాయం అవుతుంది ఆడాడ, ఆడాడ అన్యాయం అవుతుందా? అది అన్ని చేసే అవుతుంది. ఏం చేయాలి? అదే కాకుండా కాపాడితే అవుతుంది అంటున్నా. ఎవరు కాపాడాలట? మనమే కాపాడుకోవాలి. మనమే కాపాడుకోవాలి. రాజకీయ నాయకులు కాపాడలేరా? రాజకీయాలు కాపాడతారా? కాపాడు కాపాడు మనమే కాపాడుకోవాలి. బ్రో మంచి బొట్టు పెట్టుకొని సినిమాకి వచ్చినావు. ఎలా చెప్పేది? ఫ్లాగ్ హోస్టింగ్ చేసావా? అంటే మిస్టర్ బచ్చన్ మూవీ అన్న సాంగ్స్ అది కాదు, ఫ్లాగ్ హోస్టింగ్ చేసావా? చేయలేదా? మరి సెల్యూట్ చేయాలి. చేసావా? వందే మాత్రం మళ్ళీ సెల్యూట్ నేను చేయాలి. సరేనా? మనకి ఇప్పుడు 78 సంవత్సరాలు అయింది కదా స్వతంత్రం వచ్చి. మరి ఇండియా ఇప్పటికీ కూడా డెవలపింగ్ కంట్రీ అని అంటున్నారు. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మనకు తెలియదు కానీ ఎక్కువ నీకు తెలియదా? ఎట్లా డెవలప్ అయితే తెలీదా? నేను ఎక్కువ చదవలే, 5 వరకు చదివినా బాగుంటుంది. నీకు ఇప్పుడు చూసావు కదా, సొసైటీ మారాలంటే ఏం చేయాలి? మనుషుల్లో ఇప్పుడు అనుభవం గొప్పది. మేము ఎందరో చదువుకున్నావు అని కాదు, చేసే పని కూడా విద్యే. అది కూడా విద్యే. నువ్వు చూసిన దాన్ని బట్టి, జనాలను చూసిన దాన్ని బట్టి గుణాలు బట్టి ఉంటాయి మనుషులు మారాలి. మంచి గుణం ఉంటే లోకం ఏదైనా మంచి పుణ్యం ఉంటే లోకం బాగుంటుంది.